అందరికీ నమస్కారం. కుంభరాశివారికి సెప్టెంబర్ 2, 3, 4 తేదీలలో గ్రహాలు మీ జీవితంలో ఎలాంటి మార్పులను తీసుకురాబోతున్నాయో ఆ వివరాలు ఏంటో ఇప్పుడు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దండి. చివరి వరకు చూస్తేనే అసలు మీకు ఎటువంటి అదృష్టం పట్టబోతోంది అని చెప్పి కూడా పూర్తిగా అర్థమవుతుంది. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకుముందు మా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే గంట సింబల్ని క్లిక్ చేయండి. అప్పుడే మీకు మా వీడియోలు నోటిఫికేషన్లో వస్తాయి. అలాగే జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి. కుంభరాశిలో జన్మించిన మీ అందరి హృదయ స్పందన నాకు తెలుసు. మీ లోపల అణిచిపెట్టుకున్న ఆవేదన, ఎవరితోనూ పంచుకోలేక మీరు ఒంటరిగా అనుభవిస్తున్న ఆ సంఘర్షణ నాకు పూర్తిగా అర్థమవుతుంది. మీది చాలా సున్నితమైన మనసు, ఒక విశాలమైన హృదయం. అందుకే ఇతరుల బాధను కూడా మీ బాధగా భావిస్తారు. గత కొన్ని సంవత్సరాలుగా మీ జీవితం ఒక కుదుపుకు లోనైనట్టు మీకు అనిపిస్తోంది కదూ. సాఫీగా సాగిపోతున్న మీ ప్రయాణం ఒక పెద్ద తుఫానులో చిక్కుకున్నట్టు. ఎటు చూసినా గందరగోళం, ఏమిటో తెలియని ఒక అభద్రతాభావం మిమ్మల్ని వెంటాడుతూనే ఉంది. మీమీద మీకే ఒక అపనమ్మకం. నేను వేస్తున్న అడుగు సరైనదేనా? నా నిర్ణయాలు నన్ను నా గమ్యానికి చేరుస్తాయా లేదా అనే సంశయం. అసలు నా జీవితానికి అర్థం ఏమిటి? నా అస్తిత్వం ఏమిటి? నేను ఎందుకు ఇన్ని కష్టాలు పడుతున్నాను అనే ప్రశ్నలు మిమ్మల్ని రాత్రింబవళ్లు నిద్రపోనివ్వడం లేదు. మీ ఆలోచనలపై, మీ భావోద్వేగాలపై మీకే పట్టు దొరకడం లేదు. దీనికి ప్రధాన కారణం, మీ జన్మరాశిపై బలంగా ప్రభావం చూపుతున్న ఏలినాటి శని మహర్దశ. ఆ కర్మకారకుడైన శనైశ్చరుడు మిమ్మల్ని పరీక్షిస్తున్నాడు. అయితే నేను మీకు ఒక శుభవార్త చెప్పడానికే వచ్చాను. మీ కష్టాలన్నీ గట్టెక్కే సమయం ఆసనమైంది. ఇంకొన్ని రోజులలోనే మీ జీవితంలో ఒక అద్భుతమైన మార్పు రాబోతోంది. ఆ నిర్దిష్టమైన రోజు నుంచే మీ జీవితంలో సానుకూల తరంగాలు ప్రారంభం కాబోతున్నాయి. ఈ గ్రహ సంచారాల వల్ల జరగబోయే శుభ పరిణామాలతో కుంభరాశివారి జీవితంలో ఎటువంటి అద్భుతాలు, అదృష్టాలు చోటు చేసుకోబోతున్నాయో మనం వివరంగా మాట్లాడుకుందాం. మొదటగా ఒక విషయం గుర్తుంచుకోండి. కుంభరాశిలో జన్మించిన మీరు సాధారణ జాతకులు ఎంతమాత్రం కారు. మీరు మహర్జాతకులు. మీ జీవితం నిజంగా ఒక అద్భుతమైన ప్రయాణం. ఎన్నో ఉన్నతమైన లక్ష్యాలతో, ఆశయాలతో, మానవతా విలువలతో నిండినది. అందుకే మిమ్మల్ని నిండు కుండతో పోలుస్తారు. ఎందుకంటే మీరు జ్ఞానంతో, సహనంతో, ప్రేమతో నిండిన నిండు కుండలాంటివారు. మీరు ఎంత గొప్ప మానవతావాదులంటే, ఎల్లప్పుడూ మీ వ్యక్తిగత సుఖాల కంటే, మీ చుట్టూ ఉన్న సమాజం గురించి, మీ కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల శ్రేయస్సు గురించి ఎక్కువగా ఆలోచిస్తారు. మీ ఆలోచన విధానం ఇతరుల కంటే చాలా విభిన్నంగా, ఎంతో లోతుగా, భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ఉంటుంది. మీరు ఈ రోజు గురించి కాదు, 10 సంవత్సరాల తర్వాత జరగబోయేదాని గురించి ఆలోచిస్తారు. పక్కవారి కష్టాన్ని చూసి మీరు అస్సలు తట్టుకోలేరు. వారి బాధను మీ బాధగా భావించి వెంటనే చలించిపోయే సున్నితమైన, కరుణామయమైన మనసు మీది. అందుకేనేమో మీ మంచితనాన్ని అలుసుగా తీసుకుని చాలామంది మిమ్మల్ని వాడుకుని ఉంటారు. మీ దగ్గర సహాయం పొంది, రేపు మీరే కష్టంలో ఉన్నప్పుడు ముఖం చాటేసిన వాళ్లు ఎందరో ఉన్నారు. విధి వైచిత్రం ఏమిటంటే, మీ జీవితం చిన్నతనం నుంచి పూలపాంపులా ఉండదు. ఎన్నో ఒడిదుడుకులను, మరెన్నో అవమానాలను, ఊహించని కష్టనష్టాలను ఎదుర్కొంటూనే మీరు ఎదుగుతారు. మీ స్నేహితులు, మీ వయస్సువారు ఆడుతూ పాడుతూ గడుపుతుంటే, మీరు మాత్రం మీ వయస్సుకు మించిన బాధ్యతలను, కొన్నిసార్లు భరించలేని కష్టాలను మీ భుజాలపై మోస్తూ ఉంటారు. చిన్న వయస్సులోనే జీవితం యొక్క కఠినమైన వాస్తవాలను మీరు చూసి ఉంటారు. అయినప్పటికీ ఎన్ని తుఫానులు మిమ్మల్ని చుట్టుముట్టినా, ఎక్కడా కూడా మీ ధైర్యాన్ని, మీ ఆత్మవిశ్వాసాన్ని మీరు కోల్పోరు. పైకి నవ్వుతూ కనిపించినా, మీ లోపల జరిగే యుద్ధం ఎవరికీ కనిపించదు. అదే మీ గొప్పతనం. మీలో ఉండే ఒక అద్భుతమైన లక్షణం ఏమిటంటే, మీరు ప్రాణానికి ప్రాణమిచ్చే స్నేహితులుగా ఉంటారు. ఒకసారి ఎవరినైనా మనస్ఫూర్తిగా మీ ఆప్తులుగా అంగీకరిస్తే, వారికోసం మీ ప్రాణమైనా ఇవ్వడానికి వెనుకాడరు. వారికోసం ఎంతవరకైనా వెళ్తారు, ఎంత నష్టాన్నైనా భరిస్తారు. కాని అదే నమ్మకాన్ని ఎవరైనా వమ్ము చేస్తే, మీ మంచితనాన్ని అలుసుగా తీసుకుని మోసం చేస్తే, వారిని అంత సులభంగా క్షమించలేరు. మీరు వారితో గొడవపడరు, తిట్టరు. కాని వారిని మీ జీవితం నుంచి శాశ్వతంగా, నిశ్శబ్దంగా దూరం పెట్టేస్తారు. అది మీరు వారికి విధించే అతి పెద్ద శిక్ష. ఎందుకంటే మీలాంటి స్నేహితుడిని కోల్పోవడం కంటే పెద్ద నరకం వారికి మరొకటి ఉండదు. మీ స్నేహానికి ఎంత విలువ ఇస్తారో, ద్రోహాన్ని అంతగా అసహించుకుంటారు. మీపై ఎన్నో కుట్రలు కుతంత్రాలు జరిగి ఉంటాయి. మిమ్మల్ని చూసి ఓర్వలేక, మీ ఎదుగుదలను ఆపాలని చూసినవారు ఎందరో, మీ వెనుక ఎన్నో గోతులు తవ్వి ఉంటారు. మీపై లేనిపోని నిందలు వేసి అవమానించి ఉంటారు. మీరు నమ్మినవారే మీకు వెన్నుపోటు పొడిచినప్పుడు మీరు అనుభవించిన వేదన మాటలకు అందనిది. కుంభరాశివారు చూడటానికి చాలా ఆకర్షణీయంగా, ప్రశాంతంగా కనిపిస్తారు. వారి మాటల్లో ఒక అనిర్వచనీయమైన నిజాయితీ, వారి కళ్లల్లో ఒక తెలియని లోతైన భావం, ఒక ఆధ్యాత్మికమైన వెలుగు స్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది. వీరిని మొదటిసారి కలిసిన వారు కూడా వీరి వ్యక్తిత్వానికి, వీరి పరిణితి చెందిన మాట తీరుకు ఇట్టే ఆకర్షితులవుతారు. అయితే ఇన్ని మంచి లక్షణాలు ఉన్నప్పటికీ, గత కొన్ని సంవత్సరాలుగా మీరు పడుతున్న ఇబ్బందులకు, అనుభవిస్తున్న మానసిక క్షోభకు మూల కారణం బయట ఎక్కడో లేదు. అది మీ గ్రహస్థితిలో, ముఖ్యంగా మిమ్మల్ని పరీక్షిస్తున్న శని సంచారంలో దాగి ఉంది. కర్మకారకుడు, న్యాయాధిపతి అయిన శనైశ్చరుడు మీ రాశికి 2వ స్థానమైన మీనరాశిలో, అంటే మీ ధన, కుటుంబ,
వాక్స్థానంలో సంచరిస్తున్నాడు. ఇది మీకు ఏలినాటి శనిలో చివరి, అత్యంత కీలకమైన అంకం. దీన్నే పాదశని అంటారు. శని 2వ ఇంట్లో ఉన్నప్పుడు ఆయన ఒక కఠినమైన గురువులా వ్యవహరిస్తాడు. ఆయన పాఠాలు చాలా కఠినంగా ఉంటాయి, కాని అవి జీవితాంతం ఉపయోగపడతాయి. ఆయన మిమ్మల్ని శిక్షించడానికి రాలేదు, శిక్షణ ఇవ్వడానికి వచ్చాడు. డబ్బు విలువ తెలియని వారికి దాని విలువను ప్రతి పైసాతో సహా తెలిసేలా చేస్తాడు. కుటుంబ బంధాల విలువను తేలికగా తీసుకునేవారికి ఆ బంధాల ప్రాముఖ్యతను కళ్లకు కట్టినట్టు చూపిస్తాడు. మాట యొక్క శక్తిని, దానివల్ల కలిగే లాభనష్టాలను అనుభవపూర్వకంగా నేర్పిస్తాడు. ఈ దశ మిమ్మల్ని బాధపెట్టడానికి కాదు, భవిష్యత్తుకు బంగారు బాటలు వేయడానికే అని గ్రహించండి. గత కొంతకాలంగా మీరు నిశితంగా గమనించండి. మీ ఆర్థిక పరిస్థితి ఎలా ఉందో. చేతికి అందివచ్చినట్లే వచ్చి చివరి నిమిషంలో డబ్బు ఆగిపోవడం, రావాల్సిన ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు వాయిదా పడటం జరుగుతోంది. ఊహించని వైద్య ఖర్చులు, గృహ సంబంధిత ఖర్చులు, వాహనాల రిపేర్లు తలమీద పడుతున్నాయి. పొదుపు చేద్దామన్నా పైసా కూడా మిగలకపోవడం, చేసిన అప్పులు తీర్చలేకపోవడం, ఇచ్చిన అప్పులు తిరిగి రాకపోవడం వంటి తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. దీనికి కారణం 2వ ఇంట్లో ఉన్న శని. ఆయన మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాడు, డబ్బును ఎలా నిర్వహిస్తున్నావు, దాని విలువ నీకు తెలుసా అని. అందుకే ఈ సమయంలో మీరు డబ్బు విషయంలో చాలా క్రమశిక్షణతో, జాగ్రత్తతో, ప్రణాళికతో ఉండాలి. అనవసరమైన ఖర్చులకు స్వస్తి పలికి, పొదుపుపై, సరైన పెట్టుబడులపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ గుణపాఠం భవిష్యత్తులో మిమ్మల్ని గొప్ప ఆర్థిక నిపుణుడిగా, ధనవంతులుగా తీర్చిదిద్దుతుంది. అలాగే మీ కుటుంబంలో చూడండి, చిన్న చిన్న విషయాలకే పెద్ద పెద్ద మనస్పర్ధలు, అపార్థాలు, వాగ్వాదాలు చోటు చేసుకుంటున్నాయి. మీరు ఒక మంచి ఉద్దేశంతో మాట్లాడితే మీ కుటుంబ సభ్యులు, ఆప్తులు దాన్ని మరొక విధంగా అపార్థం చేసుకుంటున్నారు. మీ మాట తీరు కఠినంగా ఉందని, మీరు ఎవరినీ లెక్కచేయడం లేదని మిమ్మల్ని నిందిస్తున్నారు. ఇది కూడా శని ప్రభావమే. ఆయన మీ వాక్స్థానంలో కూర్చుని మీ మాటలకు బరువును, బాధ్యతను, పరిణితిని నేర్పుతున్నాడు. మీరు కోపంతో మాట్లాడకపోయినా మీ సూటి మాటలు ఎదుటివారికి ములుకుల్లా గుచ్చుకుంటున్నాయి. అందుకే ఈ సమయంలో మౌనంగా ఉండటం లేదా ఆచితూచి, ఆలోచించి, మృదుగా మాట్లాడటం ఎంతో శ్రేయస్కరం. గుర్తుంచుకోండి, మాట జారితే తిరిగి తీసుకోలేము అనే సత్యాన్ని మీరు ఇప్పుడు అనుభవపూర్వకంగా నేర్చుకుంటున్నారు. ఇది మిమ్మల్ని భవిష్యత్తులో గొప్ప వక్తగా, మంచి సలహాదారుగా, వేలాది మందికి మార్గదర్శకుడిగా తీర్చిదిద్దే శిక్షణ మాత్రమే. ఈ పాఠం నేర్చుకున్న తర్వాత మీ మాటకు తిరుగుండదు, మీ మాటే శాసనం అవుతుంది. ఇది మాత్రమే కాదు, మీ సుఖస్థానం అయిన 4వ ఇంటిపై కూడా శని దృష్టి ప్రభావం వల్ల ఒడిదొడుకులకు లోనవుతోంది. ఇంట్లో అన్ని రకాల భౌతిక సౌకర్యాలు ఉన్నా, ఏసీలు, కార్లు ఉన్నా, ఏదో తెలియని అశాంతి, ప్రశాంతత లేకపోవడం, నిద్రలేని రాత్రులు వంటివి మీరు గమనిస్తున్నారు. తల్లిగారి ఆరోగ్య విషయంలో కూడా కొన్ని సమస్యలు తలెత్తవచ్చు. ఇదంతా విన్న తర్వాత మీకు మరింత భయం వేసిందా? అయ్యో, నా పరిస్థితి ఇంత దారుణంగా ఉందా, ఈ కష్టాల ఊబి నుండి నేను బయటపడలేనా అని మీరు దయచేసి అధైర్యపడవద్దు. ఎందుకంటే నేను మీకు చెప్పబోయే అసలు శుభవార్త ఇక్కడి నుండే మొదలవుతుంది. మీ పరీక్షా సమయం ముగియబోతోంది. రాత్రి ఎంత గాఢమైన చీకటిగా ఉంటే ఉదయించే సూర్యుడు అంత ప్రకాశవంతంగా ఉంటాడు. ఒక విత్తనం భూమి లోపల ఎంతగా నలిగిపోతే అంత బలంగా మొలకెత్తి మహావృక్షమవుతుంది. నిప్పులో కాల్చినప్పుడే బంగారం స్వచ్ఛతను పొందుతుంది. మిమ్మల్ని ఇన్ని పరీక్షలకు గురిచేస్తున్నది మిమ్మల్ని నాశనం చేయడానికి కాదు, మిమ్మల్ని ఒక అద్భుతమైన వజ్రంలా తయారు చేయడానికే అని మీరు గట్టిగా నమ్మండి. శనేశ్వరుడు మిమ్మల్ని శుద్ధి చేస్తున్నాడు. మీ జీవితంలో నుంచి అనవసరమైన వ్యక్తులను, మిమ్మల్ని మోసం చేసిన వారిని, మీ బలహీనతలను తొలగిస్తున్నాడు. ఈ ప్రక్రియ కొంచెం బాధాకరంగా ఉండొచ్చు, కాని ఇది మీ భవిష్యత్తుకు అత్యంత అవసరం. ఈ కష్టాల కొలిమిలో నుంచే మీరు మరింత శక్తివంతులుగా, మరింత పరిణితి చెందిన వారిగా బయటకు వస్తారు. బాధపడకండి, మీ మంచి రోజులు రానే వచ్చాయి. అమావాస్య చీకట్ల తర్వాత పౌర్ణమి వెన్నెల వచ్చినట్లు మీ కష్టాల తర్వాత సుఖాలు, విజయాలు తప్పక వస్తాయి. మీ ఇష్టదైవాన్ని మనస్ఫూర్తిగా ప్రార్థించుకోండి. ధైర్యంగా ముందడుగు వేయండి, అంతా మంచే జరుగుతుంది. మీ కష్టాలన్నీ తీరిపోయే సమయం ఆసనమైంది. గ్రహాల సంచారం మీకు అనుకూలంగా, అద్భుతంగా మారుతోంది. మీ కన్నీళ్లకు సమాధానం దొరికే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. గురు భగవానుడి అనుగ్రహం మీ జీవితాన్ని ఒక కొత్త మలుపు తిప్పబోతున్నాయి. ఇకపై మీ ఆర్థిక పరిస్థితిలో అనూహ్యమైన మార్పులు రాబోతున్నాయి. ఇప్పటివరకు ఆగిపోయిన డబ్బు, రావలసిన బకాయిలు అన్నీ వాటంతటా అవే మీ చేతికి వస్తాయి. మీరు ఊహించని మార్గాల నుంచి ధనప్రాప్తి కలుగుతుంది. వ్యాపారంలో ఉన్నవారికి కొత్త అవకాశాలు, ఉద్యోగంలో ఉన్నవారికి ప్రమోషన్లు, జీతాల పెంపుదల ఖాయం. కుటుంబంలో నెలకొన్న అపార్థాలు, గొడవలు తొలగిపోయి ప్రశాంతమైన, ఆనందకరమైన వాతావరణం ఏర్పడుతుంది. మీ మాటలకు విలువ పెరుగుతుంది. ఇంతకాలం మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకున్నవారే ఇప్పుడు మీ దగ్గరకు వచ్చి సలహాలు అడుగుతారు. మీ మాటకు కట్టుబడి ఉంటారు. మీ నాయకత్వ పటిమను గుర్తిస్తారు. సమాజంలో మీకు గౌరవం, కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. మీరు తలపెట్టిన ప్రతి పనిలో విజయం సాధిస్తారు. మీలో దాగి ఉన్న సృజనాత్మకత బయటకు వస్తుంది. మీ ఆలోచనలకు, మీ ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది. మిమ్మల్ని అవమానించిన వారే మిమ్మల్ని చూసి ఆశ్చర్యపోయే రోజులు రాబోతున్నాయి. కాబట్టి గతాన్ని గురించి ఎక్కువగా ఆలోచించి బాధపడకండి.
జరిగిన ద్రోహాలను, అవమానాలను ఒక గుణపాఠంగా స్వీకరించండి. అవి మిమ్మల్ని మరింత బలవంతులుగా చేశాయని నమ్మండి. మీ దృష్టిని, మీ శక్తిని పూర్తిగా భవిష్యత్తు మీద కేంద్రీకరించండి. ఒక కొత్త అధ్యాయాన్ని ప్రారంభించడానికి సిద్ధంగా ఉండండి. మీరు చేయాల్సిందల్లా ఒక్కటే, మీమీద మీరు నమ్మకముంచండి. మీ అంతరాత్మ చెప్పేది వినండి. మీ ఇష్ట దైవాన్ని, మీ కుల దైవాన్ని ప్రార్థించండి. ముఖ్యంగా శనివారం రోజు శనైశ్చరుడికి తైలాభిషేకం చేయడం, నవగ్రహాలకు ప్రదక్షిణలు చేయడం, కాకులకు ఆహారం పెట్టడం వంటి చిన్న చిన్న పరిహారాలు చేయడం వల్ల శని యొక్క అనుగ్రహం మీకు లభిస్తుంది. కుంభరాశి వారైన మీరందరూ గొప్ప ఆశయాలతో జన్మించారు. మీరు ఈ సమాజానికి ఏదో ఒకటి చేయాలనే తపనతో ఉంటారు. మీ కలలు చాలా పెద్దవి, మీ లక్ష్యాలు చాలా ఉన్నతమైనవి. ఇప్పటివరకు గ్రహస్థితి అనుకూలించక మీరు కొన్ని అడ్డంకులను ఎదుర్కొని ఉండవచ్చు, కాని ఇకపై ఆకాశమే మీకు హద్దు. ధైర్యంగా ముందడుగు వేయండి. విజయం మీకోసమే ఎదురుచూస్తోంది. మీ జీవితంలో రాబోయేది వసంతకాలం. మీ కష్టాలన్నీ తొలగిపోయి సుఖ సంతోషాలతో, ఐశ్వర్యాలతో, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అంతా మంచే జరుగుతుంది. మీరు ఎల్లప్పుడూ కొత్త ఆలోచనలతో, మానవత్వపు విలువలని గౌరవిస్తూ, సమాజం కోసం ఏదైనా చేయాలనే తపనతో ఉంటారు. మీ ఆలోచనా విధానం చాలా విభిన్నంగా ఉంటుంది. రాబోయే సెప్టెంబర్ 2, 3, 4 తేదీలు మీకు ఎలా ఉండబోతుందో గ్రహాల సంచారం ఆధారంగా వివరంగా తెలుసుకుందాము. ఇది కేవలం ఒక మార్గదర్శిని మాత్రమే అని గుర్తుంచుకోండి. అసలైన శక్తి మీ సంకల్పంలోనే ఉంది. సెప్టెంబర్ 2, 3 మంగళవారం మరియు బుధవారం, ఈ 2 రోజులు మీలో ఒక కొత్త ఉత్సాహం, ఒక తెలియని శక్తి ప్రవహించడాన్ని మీరు గమనిస్తారు. చాలా కాలంగా నిలిచిపోయిన పనులను పూర్తి చేయడానికి, కొత్త స్నేహాలను కలుపుకోవడానికి ఇది ఒక అద్భుతమైన సమయం. మీ మనసు చాలా తేలికగా, ఆనందంగా ఉంటుంది. సానుకూల దృక్పథంతో ప్రతి పనిని మొదలుపెడతారు. మీ కుటుంబ జీవితం విషయానికి వస్తే, ఈ రోజుల్లో ఇంట్లో ఒక పండగ వాతావరణం నెలకొంటుంది. మీ అన్నయ్యలు లేదా అక్కయ్యలతో సంబంధాలు బలపడతాయి. వారి నుండి మీకు సహాయ సహకారాలు లేదా ఒక మంచి సలహా లభించే అవకాశముంది. స్నేహితులు, బంధువులతో కలిసి సమయం గడపడం మీకు ఎంతో ఆనందాన్ని ఇస్తుంది. అయితే మీ మాటలో కాస్త జాగ్రత్త అవసరం. శని భగవానుడి ప్రభావం వల్ల మీరు సరదాగా అన్న మాట కూడా ఇతరులు అపార్థం చేసుకునే అవకాశముంది. కాబట్టి కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు ప్రేమగా, ఓపికగా మాట్లాడండి. ఆర్థిక విషయాల గురించి ఇంట్లో చర్చించేటప్పుడు కాస్త నెమ్మదిగా, అందరికీ అర్థమయ్యేలా వివరించండి. మీ మాట తీరుతోనే చాలా సమస్యలను రాకుండా ఆపగలరు. ఇక ఉద్యోగం చేసేవారికి ఈ 2 రోజులు చాలా అనుకూలంగా ఉన్నాయి. మీపై అధికారులు మీ పనిని గమనిస్తారు. ప్రశంసలు కూడా దక్కుతాయి. టీంతో కలిసి చేసే పనుల్లో మీరు అద్భుతంగా రాణిస్తారు. మీ ఆలోచనలు, సలహాలు అందరికీ నచ్చుతాయి. చాలా కాలంగా మీరు ఎదురుచూస్తున్న ఒక చిన్న ప్రమోషన్ లేదా జీతం పెంపులాంటి శుభవార్త వినే అవకాశముంది. తోటి ఉద్యోగులతో ఉన్న చిన్న చిన్న మనస్పర్ధలు కూడా తొలగిపోతాయి. అయితే పనిలో ఎక్కువ సౌకర్యాన్ని వెతుక్కోవడం వల్ల కొన్ని పనులు ఆలస్యం కావచ్చు. దానిపై కొంచెం దృష్టి పెట్టండి. మీ నెట్వర్కింగ్ను పెంచుకోవడానికి ఇది సరైన సమయం. కొత్త పరిచయాలు భవిష్యత్తులో మీకు ఎంతగానో ఉపయోగపడతాయి. వ్యాపారస్తుల విషయానికి వస్తే, మీ వ్యాపారానికి ఇది ఒక స్వర్ణయుగం లాంటిది. భాగస్వామ్య వ్యాపారాలు చేసేవారికి మంచి లాభాలు వస్తాయి. కొత్త ఒప్పందాలు కుదుర్చుకోవడానికి, వ్యాపారాన్ని విస్తరించడానికి ఇంతకంటే మంచి సమయం ఉండదు. మీ కమ్యూనికేషన్ స్కిల్స్ అద్భుతంగా పనిచేస్తాయి. ఖాతాదారులను మాటలతో ఇట్టే ఆకట్టుకుంటారు. మీరు చేసే ప్రతి ప్రయత్నం లాభాల వైపు నడిపిస్తుంది. సమాజంలో మీ వ్యాపారానికి మంచి గుర్తింపు, గౌరవం లభిస్తాయి. అయితే భాగస్వాములతో వ్యవహరించేటప్పుడు అహం దరిచేరనీకండి. కొన్నిసార్లు భాగస్వామి ప్రవర్తన మీకు అర్థం కానట్టు అనిపించవచ్చు. అలాంటి సమయంలో ఓపికతో వ్యవహరించడం చాలా ముఖ్యం. మీ ఆర్థిక పరిస్థితి ఈ 2 రోజులు చాలా ఆశాజనకంగా ఉంటుంది. మీరు గతంలో చేసిన పెట్టుబడుల నుండి లేదా పనుల నుండి ఇప్పుడు డబ్బు చేతికి అందుతుంది. ఆగిపోయిన డబ్బు తిరిగి వచ్చే సూచనలు బలంగా ఉన్నాయి. లాభాలు సంపాదించడానికి అనేక మార్గాలు కనిపిస్తాయి. స్నేహితుల సహాయంతో కూడా ఆర్థికంగా బలపడతారు. అయితే చేతికి డబ్బు వచ్చిందని విపరీతంగా ఖర్చు చేయవద్దు. శనిదేవుడు మీకు పొదుపు యొక్క ప్రాముఖ్యతను నేర్పిస్తున్నాడు. కాబట్టి వచ్చిన డబ్బులో కొంత భాగాన్ని భవిష్యత్తు కోసం దాచుకోవడం చాలా ఉత్తమం. ఆరోగ్యం పరంగా చూస్తే, మానసికంగా మీరు చాలా ఉత్సాహంగా, శక్తివంతంగా ఉంటారు. దాని ప్రభావం మీ శరీరంపై కూడా కనిపిస్తుంది. అయితే అజాగ్రత్త మాత్రం వద్దు. అకస్మాత్తుగా వచ్చే చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు, గాయాల పట్ల జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా వాహనాలు నడిపేటప్పుడు, యంత్రాలతో పనిచేసేటప్పుడు అప్రమత్తంగా ఉండటం చాలా అవసరం. బయటి ఆహారం, జంక్ ఫుడ్ తినాలనే కోరిక ఎక్కువగా ఉంటుంది. దానిని నియంత్రించుకుంటే చాలా మంచిది. కడుపుకు సంబంధించిన చిన్న చిన్న సమస్యలు రాకుండా చూసుకోండి. ఇక వివాహితుల జీవితంలో ఈ 2 రోజులు అనుకూలంగా ఉంటాయి. మీ భాగస్వామితో బంధం బలపడుతుంది. ఇద్దరు కలిసి భవిష్యత్తు ప్రణాళికల గురించి మాట్లాడుకుంటారు. ఒకరినొకరు బాగా అర్థం చేసుకుంటారు. అయితే మీ ఇద్దరి మధ్య అహం అనేది ఒక అడ్డుగోడలా మారకుండా చూసుకోండి. నేను అనే పదాన్ని పక్కన పెట్టి, మనమని ఆలోచిస్తే మీ బంధం మరింత మధురంగా ఉంటుంది. కొన్నిసార్లు మీ భాగస్వామి ఎందుకు మౌనంగా ఉంటున్నారో మీకు అర్థం కాకపోవచ్చు. అలాంటి సమయంలో వారికి కొంత సమయం ఇవ్వండి. మీ ప్రేమతో వారి మనసును గెలవండి.
విద్యార్థులకు ఈ సమయం ఒక వరం లాంటిది. గురువుల ఆశీస్సులు మీకు పుష్కలంగా ఉన్నాయి. మీ ఏకాగ్రత అద్భుతంగా ఉంటుంది. కష్టమైన సబ్జెక్టులను కూడా సులభంగా అర్థం చేసుకోగలరు. కొత్త విషయాలు నేర్చుకోవాలనే ఆసక్తి పెరుగుతుంది. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి ఇది చాలా అనుకూలమైన సమయం. మీరు నిర్దేశించుకున్న లక్ష్యాలను సులభంగా చేరుకోగలుగుతారు. మీ స్నేహితులతో కలిసి చదువుకోవడం వల్ల కూడా మంచి ఫలితాలు వస్తాయి. ప్రేమికులకు ఈ 2 రోజులు చాలా రొమాంటిక్గా గడిచిపోతాయి. మీ ప్రేమను వ్యక్తపరచడానికి, మీ బంధాన్ని మరో మెట్టు ఎక్కించడానికి ఇది సరైన సమయం. మీ మధ్య ఉన్న అపార్థాలు తొలగిపోయి, ఒకరిపై ఒకరికి నమ్మకం పెరుగుతుంది. కలిసి సరదాగా బయటకు వెళ్లడానికి, ఆనందంగా సమయం గడపడానికి ప్రణాళికలు వేసుకుంటారు. మీ బంధంలో ఒక కొత్త ఉత్తేజం కనిపిస్తుంది. సెప్టెంబర్ 4 గురువారం. ఈ రోజు మొదటి 2 రోజుల ఉత్సాహానికి భిన్నంగా మీ మనసు కాస్త నెమ్మదిస్తుంది. కొంచెం ప్రశాంతంగా, ఒంటరిగా గడపాలని మీకు అనిపించవచ్చు. ఇది ఆందోళన పడాల్సిన విషయం కాదు. కొన్నిసార్లు మన అంతరాత్మతో మనం మాట్లాడుకోవడానికి ఇలాంటి సమయం అవసరం. ఈ రోజు మీరు తీసుకునే నిర్ణయాలు కొంచెం జాగ్రత్తగా తీసుకోవాలి. భావోద్వేగాలకు లోనై ఎటువంటి నిర్ణయాలు తీసుకోకండి. కుటుంబ జీవితంలో ఈ రోజు కొంచెం నిశ్శబ్దం ఆవరించి ఉంటుంది. మీరు అందరితో కలిసి ఉన్నా, మానసికంగా కొంచెం దూరంగా ఉన్నట్లు ఫీల్ అవ్వొచ్చు. కుటుంబ సభ్యుల ఆరోగ్యం గురించి లేదా ఆర్థిక విషయాల గురించి అనవసరమైన ఆందోళనలు మిమ్మల్ని చుట్టుముట్టవచ్చు. ఈ రోజు ఇంట్లో ముఖ్యమైన చర్చలు లేదా వాదనలకు పోకపోవడమే మంచిది. ప్రశాంతంగా ఉండటానికి ప్రయత్నించండి. ధ్యానం లేదా మీకు ఇష్టమైన సంగీతం వినడం వల్ల మనసు తేలికపడుతుంది. ఉద్యోగస్తులకు ఈ రోజు కాస్త సవాలుగా ఉంటుంది. పనిమీద పూర్తి శ్రద్ధ పెట్టడం కష్టమవచ్చు. ఏ పని చేయాలన్నా కొంచెం బద్ధకంగా, నీరసంగా అనిపించవచ్చు. ఆఫీసులో జరిగే అనవసరమైన గొడవలకు, రాజకీయాలకు దూరంగా ఉండండి. మీ పని మీరు చేసుకుని, వీలైనంత త్వరగా ఇంటికి వచ్చేయడం ఉత్తమం. మీ వెనుక మీ గురించి చెడుగా మాట్లాడేవారు ఉండొచ్చు. వారిని పట్టించుకోకండి. మీ మంచితనం, నిజాయితీ మిమ్మల్ని కాపాడుతాయి. వ్యాపారస్తులు ఈ రోజు చాలా అప్రమత్తంగా ఉండాలి. ముఖ్యంగా డబ్బు విషయంలో ఎవరినీ గుడ్డిగా నమ్మవద్దు. కొత్త పెట్టుబడులు పెట్టడానికి, పెద్ద మొత్తంలో డబ్బు లావాదేవీలు చేయడానికి ఇది సరైన రోజు కాదు. ఊహించని ఖర్చులు వచ్చే అవకాశముంది. వ్యాపారానికి సంబంధించిన ప్రయాణాలు చేయాల్సి వస్తే అన్ని పత్రాలు సరిగ్గా ఉన్నాయో లేదో చూసుకోండి. ఈ రోజు లాభాల కన్నా నష్టాలు రాకుండా చూసుకోవడంపై ఎక్కువ దృష్టి పెట్టండి. ఆర్థికంగా ఈ రోజు కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. అనుకోని ఖర్చులు తలుపు తడతాయి. ఆస్పత్రి ఖర్చులు లేదా ఇతర అనవసరమైన ఖర్చులు రావచ్చు. ఎవరికీ అప్పు ఇవ్వకండి. అలాగే ఎవరి దగ్గర అప్పు తీసుకోకండి. ఆన్లైన్ షాపింగ్ చేసేటప్పుడు కూడా జాగ్రత్త. మీ బడ్జెట్కు కట్టుబడి ఉండటం చాలా ముఖ్యం. ఈ రోజు డబ్బును జాగ్రత్తగా కాపాడుకుంటే రాబోయే రోజుల్లో అది మీకు ఉపయోగపడుతుంది. ఆరోగ్యం విషయంలో ఈ రోజు ప్రత్యేక శ్రద్ధ అవసరం. నిద్రలేమి, మానసిక ఆందోళన వంటివి మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు. కళ్లకు సంబంధించిన చిన్న సమస్యలు కూడా రావచ్చు. తగినంత విశ్రాంతి తీసుకోవడం చాలా ముఖ్యం. మనసు ప్రశాంతంగా లేనప్పుడు దాని ప్రభావం శరీరంపై పడుతుంది. కాబట్టి ఒత్తిడిని తగ్గించుకోవడానికి ప్రయత్నించండి. రాత్రిపూట తేలికపాటి ఆహారం తీసుకోండి. వివాహితులు ఈ రోజు చాలా ఓపికగా ఉండాలి. చిన్న విషయానికే మీ భాగస్వామితో మనస్పర్ధలు వచ్చే అవకాశముంది. ఒకరినొకరు అపార్థం చేసుకునే సూచనలు ఉన్నాయి. మౌనంగా ఉండటం కంటే సమస్య ఏంటో ప్రశాంతంగా మాట్లాడితే మంచిది. మీ భాగస్వామికి కాస్త సమయం, స్వేచ్ఛ ఇవ్వండి. అనవసరంగా ఒత్తిడి పెట్టకండి. ఈ రోజు గడిస్తే రేపు అంతా సర్దుకుంటుందనే నమ్మకంతో ఉండండి. విద్యార్థులకు ఈ రోజు ఏకాగ్రత లోపించే అవకాశముంది. చదువు మీద మనసు లగ్నం చేయడం కష్టంగా ఉంటుంది. అనవసరమైన ఆలోచనలు, భయాలు మిమ్మల్ని చుట్టుముట్టవచ్చు. కష్టపడి చదవాలని ప్రయత్నించినా ఫలితం కనిపించకపోవచ్చు. దీనికి నిరాశ చెందవద్దు. ఈ రోజు కొత్త పాఠాలు నేర్చుకోవడం కంటే రివిజన్ చేసుకోవడం ఉత్తమం. కాసేపు విరామం తీసుకుని మీకు నచ్చిన పని చేస్తే మనసు మళ్లీ ప్రశాంతపడుతుంది. ప్రేమికులు ఈ రోజు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మీ మధ్య అనుమానాలు, అపార్థాలు తలెత్తే అవకాశముంది. మీ భాగస్వామి చెప్పేది పూర్తిగా వినకుండా ఒక నిర్ణయానికి రావద్దు. అనవసరమైన వాదనలకు దిగితే బంధం దెబ్బతినే ప్రమాదముంది. ఈ రోజు ఒకరికొకరు కాస్త దూరం పాటించడం లేదా ఎక్కువగా మాట్లాడకపోవడం మంచిది. మీ ప్రేమ నిజమైతే ఇలాంటి చిన్న చిన్న తుఫానులను తట్టుకుని నిలబడుతుంది. మొత్తమీద కుంభరాశివారికి ఈ 3 రోజులు ఒక మిశ్రమ అనుభవాన్ని ఇస్తాయి. మొదటి 2 రోజులు ఆనందాన్ని, లాభాలను ఇస్తే 3వ రోజు కాస్త ఓపికను, జాగ్రత్తను పరీక్షిస్తుంది. జీవితంలో ఆనందం, సవాలు రెండూ సహజం. మీరు మీ సహజమైన తెలివితేటలతో, ఓపికతో ప్రతి పరిస్థితిని అధిగమించగలరు. మీకు అంతా మంచే జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చూశారు కదండి. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి. అలాగే మా కొత్త వీడియోలు మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ధన్యవాదములు.